హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది సాటర్డే వ్లాగ్ అనమాట. సో పొద్దున్నే మీకు కూడా కోతి హాయ్ చెప్పేస్తాను, మంకీ. దానికి కూడా మీరు హాయ్ చెప్పేయండి. సో ఆ రోజు మార్నింగ్ నేను ఆ రోజు బయటకి ఎక్కడికి వెళ్ళలేదు. సో కాఫీ తాగుతున్నాను లేచిన తర్వాత. ఆ రోజు మా బ్రేక్ఫాస్ట్ వచ్చేటప్పటికి దోశ. సో దెబ్బ రొట్టె. మామూలుగా ఇటువైపు మందంగా వేసేదాన్ని దెబ్బ రొట్టె అంటారు. మీ వైపు ఏమంటారు కామెంట్ చెప్పండి. సో ఇక్కడైతే మా అమ్మ ఏబీసీ జ్యూస్ తయారు చేసేసిందనమాట. అండ్ ఇక్కడ పిల్లలు వచ్చారు ఆడుకోవటానికి. ఇక్కడ నేనైతే ఒక ప్రాంక్ చేసే చూడండి. హలో ఫ్రెండ్స్, ఇప్పుడు నేనైతే మా వదిన కన్నా మా అమ్మకు ఒక పెద్ద గొడవ పెట్టబోతున్నాను. ఒక ప్రాంక్ వీడియో లాగా చూడండి ఎలా ఉంటుంది. చూడదాకా ఎండ్ అయ్యేదాకా ఖచ్చితంగా సూపర్ ఫన్ అయితే ఉంటుంది. సో ఓకే చూడండి. కూరగాయలు ఏం కూరకి? వంకాయ టమాటా కూర. వదిన ఇంకా రాలేదు. వదిన రాదా? మరి నీకు ఒక ఏమైందంటే ఆ రోజు నేను అదే విజయవాడ వెళ్ళిపోయే ముందర ముందు ఎప్పుడో వారం నుంచి నీకు చెప్దాం అనుకుంటున్నాను, కానీ కుదరలేదు. మేము ఇక్కడికి వచ్చిన తర్వాత నుంచి ఆమెతోనే పని చేపిస్తున్నాను కదా. బ్యాగ్ నావని ఇప్పుడు వెళ్ళిపోమని అంటున్నావు అంట. ఎందుకు వస్తున్నావు అని అడిగావంటగా? అడిగాను. లేకపోతే ఇంట్లో అయ్యని ఇయ్యని పెద్ద చేసేదానిలాగా బిల్డప్ ఇచ్చి అందరికి చెబుతుంది. అందుకని అన్న వాళ్ళు వీళ్ళు చెబుతున్నారు నాకు. అందరికీ చెప్పిందంట ఊళ్ళో వాళ్ళందరికీ. వాళ్ళే నేను వెళ్ళక ముందు రోజు మామూలుగా బజార్కి వెళ్ళాను. వెళ్తే వాళ్ళందరూ అదే అనుకుంటున్నారు. ఏంటి మీ వదినే చేస్తుందంటగా మీ ఇంట్లో పని కూడా, ఆమె ఏం చేసేది, ఆమె అందరికీ చెబుతుందని అంటున్నారు. ఫస్ట్ కానీ అవసరం. మళ్ళీ అంతేకాకుండా పిల్లలు వస్తే వెళ్ళిపోమంటున్నారని ఊరందరూ చెప్పిందంటమా. అది ఎందుకు చెప్పినవా? అయినా నేను అడగాలి నువ్వు. అడుగుతా, వచ్చిద్దిగా అడిగి కడుగు వేస్తా. అసలు కాదు. మళ్ళీ అంతేకాకుండా నీ గురించి అందరికీ అసలు ఏం పని చేయడం లేదు, ఇంట్లోనే కూర్చుంటుంది, మొత్తం నేనే చేయాల్సి వస్తుంది, వెళ్తే అంట్లో కూడా అక్కడే వస్తుంది అని చెబుతుందమ్మా. అసలు నన్ను కనుక పోతులు కూడా అల్లుకొని ఇవ్వటం లేదు అని అంటుందమ్మా. కానీ నాకు అసలు అంత బాధ వేస్తే నీకు ఎందుకు చెబుతాను కదా. నాకు అసలు చాలా బాధ అనిపించింది. నాకైతే అప్పుడే అడిగాలనిపించింది, కానీ నీకు చెప్పింది అడుగుతా అడుగుదామని నేను సైలెంట్గా ఉన్నాను. ఇప్పుడు వచ్చిద్దామా? అడుగుతావా లేదా? ఇప్పుడే అడుగుతా. ఎన్ని పోసులు వెళ్ళాలి అది? ఇంకా 108. మా అమ్మేది? మీ అమ్మ ఇంకా రాలేదు. నీకు ఒక విషయం చెప్పాలి. చెప్పు. మళ్ళీ నేను చెప్పాను నా మాత్రం చెప్పకూడదు. ఏమైందంటే మన ఇద్దరం ఫ్రెండ్స్ కాబట్టి మన ఇద్దరులోనే ఉంటాం. మొన్న ఏమైందంటే నేను వెళ్ళే ముందు రోజు మామూలుగా నేను మా అమ్మ కూర్చున్నాను. కూర్చుంటాము. నిన్నేంటి పద్దాక పోస్టులు వెళ్ళుతూనే ఉంటుంది, ఏమైనా చెబితే చెయ్యదు, ఆ పిల్లలు ఏమో గోల చేస్తున్నారు అని పద్దాక గొడవ పెడుతుంది. ఎందుకన్నమాట నాకు ఏం మరి అది అడగాలి నువ్వు. మళ్ళీ అంతేకాకుండా పొద్దున అసలు కనీసం ఒక పని చేయదు, వచ్చిద్ది అలానే ఉంటుంది అని గొడవ వేసుకుంది అని పద్ధతి చెబుతుందిగా. ఎవరు చెప్పింది? చెప్పిందిలే ఆ అనితాకి, వాళ్ళందరికీ చెప్పింది. మళ్ళీ ఆ పిల్లలు ఎంత గొడవ చేస్తున్నారు అది ఇదని చెప్తుందిగా. నువ్వు కనీసం అడగలేదా? నువ్వు కనీసం ఏం లేదా? నీకు ఎవరు చెప్పలేదా? చెప్పలేదా? ఇప్పుడు ఆ వచ్చిన తర్వాత అడుగుతావుగా. మళ్ళీ నా పేరు మాత్రం బయటికి రాని కాకుండా. ఎవరు చెప్పారంటే చెప్పాలిగా. చెప్పిందని వద్దు. మళ్ళీ నాకు తెలియదమ్మా. మళ్ళీ నేను చెప్పినట్టు తప్పు కాకుండా ముందు రాని అడుగు. అసలు అంతేకాకుండా మళ్ళీ ఇంకో పెద్ద మాట. నాకు ఎంత బాధ వేసిందో తెలిసి ఈ మాటకి. ఏముందంటే దాకా వచ్చి అలానే కూర్చుంటుంది, ఇక్కడ కూర చేయటం లేదు, ఏం చేయటం లేదు, ఎందాక నేను చేసుకుంటాను అని సీరియస్ అవుతుంది. చెయ్యాలి, చెయ్యి తప్పదు. నేనేమో ఖాళీ కూర్చుంటున్నానేంటి, నేను పోసలు అనుకుంటున్నాను అని అన్న. నేను అదే అన్నాను, నాకు బాధేసి. కానీ అయినా కానీ పద్దాక అదే మాట అంటుంది. రాని వదిన అదిగో వస్తుంది. చెప్తా.
ఏది పరకు నా మీద ఎందుకు సారీ చదువుతున్నావంట? నువ్వు నా మీద చెప్పావంటే నేనేం చెప్పాను? ఏం చెప్పావు? నువ్వేం చెప్పావు చెప్పు. నువ్వేం చెప్పావు చెప్పు. నేనేం చెప్పలా. నేను ఏం చెప్పలా. అంటే నేను చెప్పలేదంటే నువ్వు అదే అంటావా? నేను అంతే అంట. మరి నేనేం చెప్పాను చెప్పు. మరి నీకు నేను అసలు నీ మీద ఏం చెప్పలేదు. పక్కింటి వాళ్ళకి వెనక పక్క వాళ్ళు అందరినీ చదువుతున్నావు. నువ్వు వాళ్ళందరూ కాదు, ఇంటి పక్కన వాళ్ళకి ఇంటి అమ్మాల వాళ్ళకి ఊరు మొత్తం చెప్పొస్తున్నావు అంట. మీ నువ్వు చెప్తున్నావు అంటే అందరికి. పిల్లల్ని నేను పిల్లలు గోల్ చేస్తున్నారు. వస్తే కూర చేయదు, గిన్నెలు కడగదు, కూరగాయలు కొయ్యదు, అది ఇది అని అందరం చెప్పొస్తున్నావు అంటే. మరి చెప్పకుండా ఎట్టుంటారు? నేను ఖాళీ కూర్చుంటున్నానే. నేను చేసే పని నేను చేసుకుంటున్నాగా. ఎంతసేపు చేయాలి? 2 పూసలు దొరకటం అది 2 పూసలు 5 పూసలు నువ్వు వాళ్ళు చూడు ఎంత కష్టమో. కష్టమేం కాదు. ఈ పని కంటే అదేం కష్టం కాదు. అయితే నేను అసలు ఏంది నువ్వు పద్దాకు నా మీద అందరికీ చదువుతున్నావు? నువ్వెందుకు చదువుతున్నావు? నువ్వు మాట్లాడితే పిల్లలు గోల్ చేస్తున్నారు, పిల్లలు గోల్ చేస్తున్నారంటే పిల్లలు గోల్ చేసి నువ్వు దేనికి చదువుతున్నావు? పిల్లలు అమ్మాయి గోల్ చేయకుండా గోల్ చేస్తున్నారని ఊరు మొత్తం చెప్పొస్తున్నావు అంట. కూరలు వండలేదని ఊరు మొత్తం చెప్పొస్తున్నావు అంట. ఎందుకు చదువుతున్నావు? నువ్వు చేయట్లేదని నేను చదువుతున్నాను. చేస్తే చేస్తా, లేకపోతే లేదు. ఎట్ట కుదిరిద్ది? అందరూ చెప్పొస్తున్నావు అంట. ఇక్కడికి వస్తున్నానని చదువుతున్నావా? ఇక్కడికి రాకుండా ఉండాలంటే రావద్దంటే రాకుండా ఉంటాక ఎందుకు చదువుతున్నావు? ఊరు మొత్తం వెళ్ళి నేను చెప్పలా. నేను అసలు మా అన్న ఇప్పుడు చెప్పను. కాకపోతే మంచిగా చదువుతాను. గురించి నేను తప్పుగా చెప్పను. వస్తుంది కూరగాయలు కొయ్యదు, కూర వండదు, అన్నం వండదు. నేను వండుతానని కూర్చుంటున్నావే. One eternity later. చిన్న చెప్పింది. చిన్న అబద్ధం చెప్పిద్దా? ఆ పిల్ల నాకు చెప్పింది. ఎనకుండా చెప్పిద్దంట. ఆ పిల్ల చెప్పింది నాకు కూడా. ఇట్లా చెప్తుంది వదిన మా అమ్మ అందరికీ. మాట ఏందో నేనే సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? ఏంది? చెప్పండి. ఇక్కడ నేనేం చేశాను? ఎప్పుడు నిద్రేనా? ఎప్పుడు నిద్ర నిద్ర అంటారు. ఏం చెప్పాను నాకు? నేనేం ఏం చెప్పలేదు. నా పేరు ఎందుకు తెచ్చా? తేవద్దని చెప్పాగా. అంటే చెప్పానని ఒప్పుకున్నావుగా నువ్వు. నేనే ఆమె చెప్పే మాటలు నాకు చెప్పి ఇద్దరి మధ్య గొడవ పెట్టాలని చూస్తున్నావా? నాకు అసలు తెలియదు మీ విషయం. మరి నువ్వు చెబుతానే కానీ నాకు తెలిసింది. నేను ఎప్పుడు చెప్పానైనా? మరి నా గురించి మీ అమ్మకి ఎందుకు చెప్పా? కాదు, మామూలు చెప్పిందని చెప్పాను. ఏమో నాకు తెలియదు కదా. అంటే సరిపోయిందా? ఇద్దరి మధ్య గొడవ పెట్టి చూడాలని చూస్తున్నావా ఏంది? అదొకటే నాకు పని. గొడవ పెడతామే నాకు పని. అంతే. వదిన మీద నాకు, నా మీద వదిలికి చెప్పావు. అవునే మీద నాకు నమ్మకం లేదా నా మీద నీకు? నమ్మేగా ఇప్పుడు వదిన అడుగుతుంది. ఏమో నిజమే ఉండొచ్చు, ఏమో నాకు తెలీదు. నిజమైతే అప్పుడు మేమిద్దరం ఆపదాలు ఆడుకుంటున్నావా? ఏమో చూసే వాళ్ళందరూ ఏమనుకుంటారు? మీరు నిజంగానే ఇట్లా గొడవ పడుతున్నారు అనుకుంటారా? అనుకో చేస్తున్నట్ట. ఇంకోసారి చేసావంటేనా మామూలుగా ఉండదు నీకు. అది చెప్తున్నా. సారీ అత్తయ్య. సో ఓకే, వీడియో ఎలా ఉందో చెప్పండి. నిజం చెప్పాలంటే ఇలాంటి చాలా జరిగినప్పుడల్లా వీళ్ళిద్దరు ఫేస్ టు ఫేస్ మాట్లాడుకోవటం, అడగటం చేస్తారు. ఇప్పుడు కొంచెం వీడియో తీస్తాను అని అన్నాను అంతే. దానికి మాత్రం వీళ్ళు మామూలుగా చేయటం లేదు. సో ఇక్కడైతే నేను టీ పెడుతున్నాను ఈవినింగ్. సో ఇక్కడ మా వదిన వీళ్ళందరూ టీవీ చూస్తున్నారనమాట. ఈ సినిమా మీరు జియో సినిమాస్లో ఉంది. మీరు ఎంతమంది చూసారు? ఈ సినిమా అయితే నాకైతే యావరేజ్గా అనిపించింది. అంటే సూపర్ అని చెప్పలేను. మా అమ్మకి అది బాగా నచ్చిందంట. ఇక్కడేమో ఈక్షిత అను మా అమ్మ తెగ ఆడుకుంటున్నారు. పిల్లలతో ఆడుకుంటే భలే సరదాగా ఉంటుంది. మా అమ్మకి అదే అలవాటు. ఆ పిల్ల తిండయ్యా ఏం కొట్ట, ఆ పిల్ల అయ్యా ఈ పిల్ల ఏం కొట్ట, ఇద్దరు అదే ఆడుకుంటున్నారు. వీళ్ళిద్దరికి బాగా మంచి జోడీ అనమాట. ఎప్పుడు వీళ్ళకి బోర్ కొట్టినప్పుడు ఇద్దరిని గిల్లుకుంటారు, గిచ్చుకుంటారు, వాళ్ళిద్దరే కొట్టుకుంటారు. ఇంకొకరు రానిస్తే ఊరుకోరు. ఇక్కడ మా అమ్మ చాను గారిని తీసుకురా, వాడిని కొట్టాలి, వాడు ట్యాప్ తిప్పుతున్నాడంటే అది చూడండి నెట్టలాక్కొస్తుంది. అసలు వీళ్ళిద్దరు బాండింగ్ ఎలా ఉంటుందంటే వీళ్ళిద్దరే కొట్టుకుంటారు. మళ్ళీ చివరికి ఎవరైనా వీళ్ళిద్దరి మీద గొడవ వచ్చిన ఎవరిని ఏమన్నా అన్నా కానీ ఎవ్వరూ ఊరుకోరు. అలా ఉంటుంది అనమాట. సో వ్లాగ్ అయితే ఇలా తీసాను అనమాట. వ్లాగ్ ఎలా ఉందో చెప్పండి. హోప్ అందరికీ నచ్చుతుంది అనుకుంటే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. వాన పడేలాగా మంచి వాసన వస్తుంది. ఎంతమందికి వాన పడేటప్పుడు స్మెల్ అంటే ఇష్టం? ఐ యామ్ ద బిగ్ ఫ్యాన్ ఆఫ్ సాయిల్ స్మెల్.
సూపర్ సూపర్. ఈ వెదర్ చాలా బాగుంది ఇప్పుడు.